అన్నదాతలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. ఎటువంటి ఆస్తులు తాకట్టు లేకుండా తీసుకునే రుణ పరిమితిని 2,00,000కు పెంచేసింది. 2025 జనవరి 1వ తేదీ నుంచి తాకట్టు లేకుండా 2,00,000 వరకు పంట రుణం తీసుకోవచ్చు. చిన్న, సన్నకారు రైతులకు పంటల సాగు వ్యయభారం కాకుండా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నది. రోజురోజుకు ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, ఖర్చులు పెరగడంతో రైతులకు రుణ పరిమితి సౌకర్యం మెరుగుపరాల్సిన అవసరం ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. తాజా నిర్ణయం వల్ల 86% మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. తాజా నిర్ణయం మేరకు బ్యాంకులు పంట రుణాలపై కొత్త మార్గదర్శకాలు జారీ చేయడంతో పాటు అన్నదాతల్లో అవగాహన కల్పించాలని ఆర్బీఐ ఆదేశించింది. తాజాగా కేంద్రీయ బ్యాంకు నిర్ణయం వల్ల కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణ సౌకర్యం తేలిక కావడంతో పాటు గవర్నమెంట్ మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కింద సరసమైన వడ్డీ రేట్లపై 3 నుండి 4 లక్షల వరకు రుణం పొందొచ్చు. 2004లో ఎటువంటి తాకట్టు లేకుండా 10,000 రుణం మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉంది. కానీ క్రమంగా ఆర్బీఐ ఈ పరిమితి పెంచుతూ వస్తుంది. కింది స్థాయిలో బ్యాంకులు మాత్రం తాకట్టు లేకుండా రుణాలు మంజూరు చేయడం లేదు. దీనివల్ల పంటల సాగు కోసం రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి చిక్కుల్లో పడుతున్నారు.